విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. మంచిది. మరి మీది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించాలని తెలియజేస్తా ఉన్నాను. దీపము వెలిగించాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇదికి ముందు ఉన్నటువంటి స్లైడ్స్లో ఏమో ఏ రీతిగా ఈ దీపవృక్షం ఉండాలి అన్న విషయాన్ని నిర్గమాకాండం 24వ అధ్యాయం 17 నుంచి 24 వచనాల్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ దీపవృక్షం అనేటువంటిది ఏ రీతిగా ఉండాలి, ఎలా చేయబడాలి, ఇవన్నీ కూడా మనము చూస్తూ వచ్చాం. అయితే ఈ దీపమును ఎలా వెలిగించాలి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈ సమయంలో ఈ దీప వృక్షానికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనం లాస్ట్ సెషన్స్లో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ 7 దీపస్తంభాలు, ప్రదీపములు 7 సంఘాలకు సాదృశ్యముగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి యాజకుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలన్న విషయాన్ని ఈ దినాన మనం స్టడీ చేస్తూ లోతైన విషయాలు మనం నేర్చుకుంటూ ఒక విశ్వాసులముగా లేకుంటే ఒక సేవకునిగా, ఒక సేవకురాలుగా మనం ప్రభు కొరకు ఏ రీతిగా వెలగాలి, ఏ రీతిగా ప్రభు సన్నిధిలో ఉండాలి, ఈ విషయాల్ని మనం నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్దాం. లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే లేవియాకాండము, అందరూ కూడా బైబిల్ తెరవండి. లేవియాకాండము 24వ అధ్యాయము 2వ వచనాన్ని ఎవరైనా కూడా చదివి వినిపింప చేయాలని తెలియజేస్తా ఉన్నా. లేవియాకాండము 24వ అధ్యాయము 2వ వచనం. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే దీపము నిత్యము వెలుగుచుండునట్లు దీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించును అన్న విషయాన్ని మనం చూస్తాం. ఏ నూనెతో అంటే ఆ నూనెతో వెలిగించడానికి వీల్లేదు. అలాని ఎక్కడ షాప్లో దొరికితే ఆ షాప్లోంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ యొక్క దీపములకు ఈ నూనె వేయడానికి వీల్లేదు. వీరికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే దీపము నిత్యము వెలగాలి. ఫస్ట్ పాయింట్, దీపం ఎప్పుడు కూడా వెలుగునట్లుగా వారు ఏం చేయాలంటే, రెండవదిగా దంచి తీసినటువంటి అచ్చమైనటువంటి నూనెను తీసుకొని రావాలి. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. మనం సింపుల్గా ఇంట్లో వాడే వంట నూనె కావచ్చు, తలకు రాసుకునేటువంటి వివిధ రకాలైనటువంటి నూనెలు, ఎందుకు ఒక పేరు చెప్పలేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడుతూ ఉంటారు కాబట్టి అర్థం చేసుకోవడానికి. మనం కొంత వెల చెల్లించి వంట నూనె కావచ్చు, తలకు రాసుకునే నూనె కావచ్చు, మనము కొంత వెల చెల్లించి మనం అక్కడ నుంచి తీసుకొని వచ్చి మనం ఉపయోగించుకుంటున్నాం. వంటకు కావచ్చు, మన హ్యూమన్ బాడీకి కావచ్చు, అర్థం చేసుకోవడానికి. బట్ సర్వసాధారణముగా అది ప్రిపేర్ చేయడానికి ఈరోజు ఎన్నో మిషన్స్ వచ్చేసాయి. మీరు పూర్వము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకటి పెద్ద తొట్టిలాగా చేసి అందులో ఒక గానుగా అంటారు కదండి, అందరికీ మేబీ గుర్తుంటుంది, గానుగా అంటారు కదా. అందులో విత్తనములేసి ఆ ఎడ్లకు కానీ లేకుంటే మనుషులు కానీ రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద రోల్ని అందులో అది వేసి, ఇంకా మీరు అర్థం చేసుకోవడానికి గ్రైండర్ ఏ రీతిగా అయితే తిరుగుతూ ఉంటుందో అలా గ్రైండర్ లాగా అది తీసుకొని తిప్పినప్పుడు అందులో వచ్చినటువంటి ఆ రసము, ఆ నూనెని వారు సపరేట్ చేసేటువంటి వారు. ప్రజెంట్ కూడా కొన్ని గ్రామాల్లో ఇటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మిషన్స్ వచ్చేసాయి. ఇక్కడ దేవుడు వీరికి అచ్చమైనటువంటి ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలులకి ఆజ్ఞాపించుము అన్నట్లుగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీయుల ఒలీవ విత్తనాన్ని పడేసి గుజ్జుగా చేసి దానిలో నుండి నూనె తీస్తారు అన్న విషయాన్ని మనం చూస్తాం. దానిలో నుండి నూనె తీస్తారు.
ఈ మాటను మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రత్యక్షపు గుడారములో ప్రతి పాటులోను, ప్రతి పరికరంలోను, ప్రతి చిన్న విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంతో మాదిరిని చూపిస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసి మళ్ళీ మ్యూట్ చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. 5-6 మంది ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే, 5-6 మెంబర్స్ ఫోన్ దగ్గర పెట్టుకొని వింటున్నారు. మిగతా వారు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ఓకే, మంచి, దేవునికి స్తోత్రం. ఈ ఇశ్రాయేలీల ఒలీవ విత్తనాన్ని మనం చూస్తే పడేసి గుజ్జుగా చేసి దానిలో నుండి నూనె తీస్తారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచనగాను మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఆయనకు సూచనగా అన్న విషయాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు శరీరం అనేటువంటిది దంచబడింది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దంచబడింది, కానీ ఎముకలు లేకుంటే ఎముక ఒక్కటి కూడా విరగలేదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. నా మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం కూడా దంచబడింది. ఆయన కొరడాలతో ఒక్కొక్క కొరడా కొడుతుండగా ఆయన శరీరంలో ఉన్నటువంటి మాంసము బయటకు వచ్చేసిందండి. కానీ ఆయన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు మాత్రం విరిగిపోలేదు. లేఖన భాగంలో సెలవిచ్చిన రీతిగా ఒకటి కూడా విరగలేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే మనం చూస్తే ఆయనలో ఉన్నటువంటి ఆ రక్తం అనేటువంటిది మన విశ్వాసులుగా ఉన్నటువంటి మన జీవితాలకి వెలుగుకరముగా మార్చింది. నిజముగా ఆయన యొక్క రక్తం అనేటువంటిది చిందించుకోకుండా ఉన్నట్లయితే, ఆయన శరీరం అనేటువంటిది నలగగొట్టబడకోకుండా ఉన్నట్లయితే, ఆయన శరీరం అనేటువంటిది దంచబడకోకుండా ఉన్నట్లయితే, ఈరోజు ఆయనలో నుంచి వచ్చినటువంటి ఆ రక్తం అనేటువంటిది మనం పొందుకోలేము. ఒకవేళ దంచబడకోకుండా ఆయన ఆ రీతిగా మరణించుకోకుండా ఉన్నట్లయితే, మనము ఇందులో ఉన్నటువంటి సత్యాలని వాక్యం చదువుతున్నప్పుడు లేఖన భాగాన్ని అక్షరార్థముగా మనం చదువుకోకూడదు, కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటూ మనం చదువుకోవాలి. మనం ఈ మాటను మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎంతో మన కొరకు వేదన చెందాడు. శరీరం అంతా కూడా దున్నబడింది. ఆయన చివరి రక్తపు బిందువు వరకు ఆయన రక్తాన్ని అంతా కూడా దారబోసినట్లుగా మనం చూస్తాం. వాక్యం సెలవిస్తున్న మాట, యేసు రక్తము ప్రతి పాపము నుంచి ఏం చేస్తుంది? మనల్ని అందరినీ కూడా కడుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పాటలు కూడా మనం పాడుకుంటాం. ప్రతి పాపం నుండి ఆయన విడిపిస్తాడని, రక్షిస్తాడని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిశుద్ధపరుస్తాడని అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఒక లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయము లేఖన భాగంలో మనం చూస్తే 4వ వచనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఎవరు ఆయన? మొదటి వచనాన్ని మనం చూస్తే ఆది యందు వాక్యం ఉండెను. తీశారు ఎవరైనా? తీసిన వారంటే చదవండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను. కంటిన్యూ చేయండి అక్క. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి ఇక్కడ మనం చూస్తే ఈ 5వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వ్రాయబడి ఉంటున్నది. 6వ వచనంలోనికి వచ్చే లోపల దేవాది దేవుడు ఒక మనిషిని వెలిగించి ఆ మనిషిని ఈ భూమి మీదకి పంపించినట్లుగా మనం చూస్తాం. వాగ్దానము ద్వారా పుట్టినటువంటి వ్యక్తి, దేవుడు దర్శనమిచ్చి పుట్టించినటువంటి వ్యక్తి. ఇంకా మనం కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ప్రభు కొరకు వాడబడిన వ్యక్తి, ఇలా మనం చూస్తాం. అలానే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మనం చూస్తే ఆయనలో జీవం ఉండెను,
ఆయన వెలుగై ఉండెను. ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆ వెలుగు మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఈ 14వ వచనంలోనికి వచ్చే లోపల ఆ వాక్యము, ప్రారంభంలో ఉన్న వాక్యం, సమస్తాన్ని కలుగ చేసిన వాక్యమైన దేవుడు 14వ వచనంలోనికి వచ్చే లోపల ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అన్న విషయాన్ని మనం చూస్తాం. మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గతంలో ఎస్తేరు కూడా వాక్యం చెప్పింది, యోహాను మండుచూ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం. మండుచూ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇది ఈ విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అనుకూలత ఇచ్చినట్లయితే యోహాను మండుతూ ఎలా ప్రకాశించాడు అన్న విషయాన్ని కూడా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం నెక్స్ట్ వీక్లో. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఒక విశ్వాసిగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు మనం చూస్తే, ఇక్కడ ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, వాటిని విత్తనములన్నీ కూడా పడేసి గుజ్జుగా చేసి దానిలో నుండి నూనె తీస్తారు. యేసుక్రీస్తు శరీరము కూడా దంచబడింది, కానీ ఎముకలు ఒకటి కూడా విరిగిపోలేదు. ఆయన రక్తం అంతా కూడా మన కొరకు చిందించాడు. మనం అందరం కూడా ఆత్మీయంగా వెలగడానికి అన్న విషయాన్ని మనం చూస్తాం. వెలగడానికి అన్న విషయాన్ని ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచాడండి. చూస్తారా ఎవరైనా? ఎన్నో వచనంలో రాయబడిందో? ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగి. చదవండి 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనయు చీకటి 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవునికి స్తోత్రం. ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు నేటి క్రైస్తవులుగా మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచాడంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారంటే, మీరు వెలుగులో నడుస్తున్నారా చీకటిలో నడుస్తున్నారా జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక జాగ్రత్తలు చెప్తారు. వెలుగులో ఉన్నామని చీకట్లో నడిచినట్లయితే ఉపయోగం లేదని చెప్తూ చాలా విషయాలు బోధిస్తారు ఆయన. అయితే ఇక్కడున్న విషయాన్ని మనం చూస్తే, దేవుని యొక్క సన్నిధిలో ఈ 4వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు, వెలుగు మంచిదైనట్లుగా దేవుడు చూశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను అని ఇంగ్లీష్లో, తెలుగులో రాయబడింది. బట్ ఇంగ్లీష్లో ఉన్న విషయాన్ని మనం చూస్తే, ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గరైనా? ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఫాలో అవుతున్నవారు. And God said the light that it was good, and God divided in the light from the darkness. థ్యాంక్ యూ అక్క. సో ఇంగ్లీష్లో చక్కగా వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే, అండ్ గాడ్ డివైడెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్ అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుడు అంట ఏం చేస్తున్నాడంటే చీకట్లో నుంచి వెలుగును వేరుపరిచాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడేమో దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు అన్న విషయాన్ని తెలుగులో మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో రాయబడిన విషయం ఏంటంటే, గాడ్ డివైడెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. చీకట్లో నుంచి వెలుగును వేరుపరిచాడంట. చీకట్లో నుంచి వెలుగును ఏం చేశాడంట? వేరుపరిచాడంట, సపరేట్ చేశాడంట, డివైడ్ చేశాడంట. మనం అర్థం చేసుకోవాలి, మనమందరం కూడా లోకము అనగా చీకటి, లోకము అనగా పాపం. మనం లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మనం ప్రత్యేకింపబడిన వారం. దేవుడు మనల్ని ప్రత్యేకించాడు, దేవుడు మనల్ని సపరేట్ చేశాడు, దేవుడు మనల్ని వెలిగించాడు అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తాం. ఇంకా మరికొన్ని విషయాలు మనం చూస్తే, ఈ నూనె అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో ఈ నూనె అనేటువంటిది అభిషేకమునకు సాదృశ్యంగా మనం చూస్తాం. రాజులను అభిషేకించడానికి, ప్రవక్తలను అభిషేకించడానికి, ఇంకా దైవజనులను అభిషేకించడానికి మనం చూస్తే ఈ నూనెని వారు వాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం లేఖన భాగంలో. అందుకే సమూయేలు కూడా నూనెని తీసుకొని వెళ్తాడు కదా. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో నూనె అభిషేకమునకు సాదృశ్యం. నీరు దేనికి సాదృశ్యం?
వాక్యానికి సాదృశ్యం. నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. ఈ విషయాలు మనం క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలి. ఒలివ చెట్టు ప్రార్థనకు సాదృశ్యము. ఎందుకు ప్రార్థనకు సాదృశ్యము అన్న విషయాన్ని మనం చూస్తే, మనం లేఖన భాగంలో మనం చూస్తే ఒలివ చెట్టుకు చాలా ప్రత్యేకత ఉందండి. ఒలివ చెట్టుకు చాలా ప్రత్యేకత ఉంది. దేవుని చిత్తం అయితే రానున్న దినాల్లో ఒక్కొక్క చెట్టు గురించి మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఒలివ చెట్టుకున్న ప్రత్యేకత ఏమిటి, దానిమ్మ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి, ఇంకా బైబిల్ గ్రంథంలో దేవదారు వృక్షం, ఇంకా రకరకాలైనటువంటి చెట్లు భూమి మీద ఉన్నాయి. ఆ భూమి మీద ఉన్నటువంటి విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కటి ఏ రీతిగా దేవుడు ఎందుకు అక్కడ పొందుపరిచాడు, వాటితో ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో పోల్చాడు. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఒలివ మొక్కల వల్లే ఉంటారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అసలు ఒలివ మొక్కలు ఒలివ చెట్లతో ఎందుకు పోల్చాడు విశ్వాసిని, ఇంకా మనం అర్థం చేసుకున్నప్పుడు అతడు నీటి వాగుల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె నిరంతరం కూడా ప్రకాశిస్తాడు, నిరంతరం జీవిస్తాడని ఎందుకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఇంకా దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన చెట్టు వలె ఆశీర్వదిస్తానని ఎందుకు దేవుడు చెట్టుతో పోల్చాడు. ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న సందర్భంలో మనం చూస్తే ఒలివ చెట్టు ప్రార్థనకు సాదృశ్యం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కువగా ఈ ఒలివ చెట్టు క్రిందనే ఒలివ కొండలోనే ప్రార్థించేవాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒలివ నూనె ప్రార్థన అభిషేకమునకు సాదృశ్యముగా ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అదే రీతిగా ఆయన అభిషేకింపబడినటువంటి వాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే మనం అర్థం చేసుకుంటే ఈ ప్రార్థన అభిషేకం కావాలంటే మన శరీరము నలగగొట్టుకోవాలి, మోకాల ప్రార్థన అనుభవం ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా గడిపేటువంటి అనుభవం ఉండాలి. కొంతమందిని చూస్తే కుటుంబ ప్రార్థనలో కూడా ఇంకా మనం అర్థం చేసుకోవడానికి 2 నిమిషాలు కూడా మోకరించి నిలువు మోకాలు పక్కన పెడితే నార్మల్గా మోకరించలేనటువంటి పరిస్థితి. నిలువు మోకాలు పక్కన పెడితే అంటే నేను దాన్ని అవాయిడ్ చేయమని చెప్పట్లేను. అంటే ఒక విశ్వాసి ఎలా అలవాటు పడ్డాడంటే చైర్లో కూర్చొని ప్రార్థన చేసుకోవడం. ఒకవేళ నిజముగా అనుకూలత లేక కూర్చోడానికి వీలు లేదు, ఏదో బలహీనతలు ఉంటే పర్లేదు, కానీ ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎలా చేసినా ప్రార్థన ఆలకిస్తాడండి. నువ్వు పడుకొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, మోకరించి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఇంకా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనము నడుస్తూ మనము ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినా వింటాడు, సంతోషంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినా వింటాడు. బైబిల్ గ్రంథంలో అనేక ప్రార్థనలు ఉన్నాయి. ఆయా రీతిగా నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేసినా వింటాడు. నువ్వు పుష్టిగా తిని సంపూర్ణంగా తిని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అయితే ప్రతి వాటికి కూడా దేవుడు క్రమం ఇచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో దేవుడు నేర్పించాడు. ఇంకా మనం అర్థం చేసుకున్నట్లయితే బాధ ఉన్నప్పుడు, కన్నీరు ఉన్నప్పుడు మన జీవితంలో ఎలా ప్రార్థన చేయాలో దేవుడు నేర్పించమన్నాడు. కొదవ ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో దేవుడు తెలియచేశాడు. అందులో ఎగ్జాంపుల్గా కొంతమంది మనం చూస్తాం. కుటుంబంలో కొంతమంది వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు మనం ఏ రీతిగా ఆదరణ పొందాలో కూడా దేవుడు నేర్పించాడు. అయితే ప్రతి దానికి కూడా దేవుడు క్రమాన్ని ఇచ్చాడన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇక్కడ కూడా మనం చూస్తే మోకాల ప్రార్థన అనుభవం ఉండాలన్న విషయాన్ని మనం చూస్తాం. భక్తులు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, మీ ముఖం అనేటువంటిది తెల్లబడాలంటే, మీ ముఖం అనేటువంటిది ప్రకాశించాలంటే, చూడండి, మన మోకాలు అనేటువంటిది మనము ప్రభు సన్నిధిలో నీల్ డౌన్ చేయాలనగా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు నువ్వు వెలుగుతావు. ఆలోచన చేయాలి. అబ్రహాము తన కుమారునికి వివాహ సమయంలో తన దాసుడైనటువంటి ఆ వ్యక్తికి బాధ్యతనిచ్చినప్పుడు తను ఎప్పుడైతే వెళ్తాడో, ఎవరు ఆ వ్యక్తి, ఎవరిని పంపించాడు చెప్తారా? నేనే చెప్పచ్చు. ఎవరిని పంపించారు?
అబ్రహాము దాసుడు ఎవరు? మాట్లాడాలి. ఇస్సాకుని వివాహం కొరకు ఎవరికి మాట ఇచ్చాడు? మాట్లాడలేరు ఎవరు? నా మాటలు వినిపిస్తున్నాయా? ఇస్సాకుకు వివాహం చేయాలని అబ్రహాం పిలిచి తన దాసునితో కొన్ని విషయాలు మాట్లాడతాడు. తన దాసుని పేరేంటి? ఎలియేజర్ కదా బ్రదర్. ఎవరు? ఎలియేజర్. ఎలియాజరు. తనకు దేవుడు సన్నిధిలో కొన్ని విషయాలు మాట్లాడతాడు. తను ఉన్నటువంటి దాసునికి అబ్రహాము బాధ్యతని ఇస్తాడు. నా కుమారుని వివాహ విషయంలో వెళ్ళి ఇలా చేయు అని అన్నీ కూడా తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత తను చెప్పిన రీతిగా నడుచుకుంటాడు. ఎదురుగా తన రిలేటివ్స్ అయినటువంటి అబ్రహాం రిలేటివ్స్ అయినటువంటి వారి పిల్లలు ఎదురుగా వస్తారు. కన్ఫర్మేషన్ కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. కొన్ని విషయాలు మాట్లాడతాడు, మళ్ళీ ప్రార్థన చేస్తాడు. అక్కడ ఎలియేజరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఒంటెలు కూడా మోకరిస్తాయండి. ఒంటెలు కూడా మోకరిస్తాయి. చాలా అద్భుతమైన విషయాలు చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబ్రహాము ప్రార్థనాపరుడు కాబట్టి తనకున్నటువంటి ఆ యొక్క పనివాడు కూడా ప్రార్థనాపరుడు. తన పనివాడు ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడు కాబట్టి తనతో ఉన్నటువంటి ఆ యొక్క జంతువులు కూడా, ఆ ఒంటెలు కూడా మోకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తల్లిదండ్రులుగా ప్రార్థన చేయకోకుండా బిడ్డలను ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? తల్లిదండ్రులుగా ఉన్నవారు వాక్యం చదువుకోకుండా పిల్లల్ని వాక్యం చదువుకోమంటే ఏం చదువుకుంటారు? తల్లిదండ్రులుగా ఉన్నవారు దేవుని ప్రేమించుకోకుండా పిల్లల్ని దేవుని ప్రేమించమంటే ఎలా ప్రేమిస్తారు? తల్లిదండ్రులుగా ఉన్నవారు సినిమాలు, సీరియల్స్, ప్రోగ్రామ్స్ చూడకోకుండా మరి వారు చూస్తూ పిల్లల్ని చూడొద్దని చెప్తే ఎలా వాళ్ళు ఉండగలుగుతారు? వివిధ కోణాలు అర్థం చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. మేడం ఏమో అమ్మగారు సీరియల్ చూస్తారు, ప్రోగ్రామ్స్ చూస్తారు. పిల్లలకేమో అరుస్తూ ఉంటారు, ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటావు, ఆ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటావు అని. బిడ్డ అంటుంది, ఏం నువ్వు చూస్తే తప్పులేదు, నేను చూస్తే తప్పేంటి? వాస్తవమే కదా. పిల్లలు ఎందుకు ప్రశ్నించారు తల్లిదండ్రుల్ని అవకాశం ఇచ్చినప్పుడు? వారు చూస్తున్నప్పుడు వీరు చూస్తే తప్పేంటి? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభువుని అంగీకరించినటువంటి మనము మాదిరి విషయంలో, మాదిరి లేని విశ్వాసులు ఉన్నారు, మాదిరి లేని సేవకులు ఉన్నారు, మాదిరి లేని సంఘాలు ఉంటున్నాయి. అలా మనం ఉండకూడదు. మాదిరి కలిగిన కుటుంబముగా, మాదిరి కలిగినటువంటి విశ్వాసిగా, మాదిరికరమైనటువంటి రీతిగా మన ఆత్మీయ జీవితాల్ని మనం నడిపించుకుంటూ ముందుకెళ్ళాలి. మన జీవితాల్లో మాదిరి లేకోకుండా ఉన్నట్లయితే ఇతరులకి ఆ యొక్క జీవితం అనేటువంటిది ఇతరుల జీవితాలకి అంత ఉపయోగకరంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నూనె అభిషేకమునకు సాదృశ్యం, ఒలివ చెట్టు ప్రార్థనకు సాదృశ్యం. యేసు క్రీస్తు ఎక్కువగా ఒలివ చెట్టు క్రిందనే, ఒలివపు కొండలోనే ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. నా టర్మినాలజీ స్లో అవుతుందండి, కొంచెం స్పీడ్ చెప్పనా? సరిపోతుందా? కొంచెం స్పీడ్ చెప్పమని చెప్తాను. కొంచెం స్పీడ్ చెప్పనా? ఇలానే సరిపోతుందా? ఇలానే సరిపోతుంది బ్రదర్. ఓకే, బ్రదర్. మంచిది. చెప్తే అర్థం కాదు. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో నాకున్న అలవాటు ఏంటంటే, ఒక్కరున్నా కూడా ఏ రీతిగా అయితే దేవుని ప్రేమను ప్రకటిస్తానో, ఎంతమంది ఉన్నా కూడా అలానే ప్రకటిస్తాను. ఎవరు లేరు, ఒకరే ఉన్నారు అన్నట్లుగా నేను ఎప్పుడు కూడా ఉన్నాను. అందుకే మీ నుంచి ఆశపడి వాక్యం వింటున్నటువంటి వారిని బట్టి నేను దేవుని యొక్క సన్నిధిలో ఎంతవరకైనా బోధించడానికి సిద్ధమే. ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఇక్కడ మనం చూస్తే లేఖన భాగాల్ని బహుగా ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభులు వారు రెండవ రాకడ సమయంలో ఆయన తిరిగి రాకడలో రెండు రకాలని చెప్పాను. ఒకటి రహస్య రాకడ, ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆల్రెడీ మీకు క్లారిటీ ఇచ్చాను ఆ విషయాన్ని. బహిరంగ రాకడ, ఆయన భూమి మీదకి వస్తాడు. ఇది కూడా మీకు క్లారిటీ ఇచ్చాను.
భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ స్థలంలోనికి వస్తాడు, ఏ ప్రదేశానికి వస్తాడో ఆల్రెడీ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోనే వ్రాయబడి ఉంది కొన్ని విషయాలు. ఆయన ఏ రీతిగా అయితే ఆరోహణమయ్యాడో అదే రీతిగా మళ్ళీ వస్తాడన్న విషయాన్ని, అదే రీతిగా ఇంకా మరికొన్ని లేఖన భాగాలు మనం చూస్తే ఎక్కడైతే ఆయన ప్రార్థించాడో, ఎక్కడైతే ఆయన ఒలివ కొండలో ఉన్నాడో అక్కడున్నటువంటి ఆ స్థలమునకు ఆయన తిరిగి భూమి మీదకి శ్రమల కాలం అయిపోయిన తర్వాత అదే భూమి మీదకి ఆయన రానై ఉన్నాడు. అది బహిరంగ రాకడ. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా మనం ఎక్కడైతే మరణిస్తామో తిరిగి ఆ మరణించినటువంటి ఆ ప్రదేశంలో నుంచి ప్రభువుని ఎదుర్కోవడానికి మన యొక్క ఆత్మ అనేటువంటిది సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని, ఒక రక్షింపబడినటువంటి మనము అటువంటి విశ్వాసం కలిగినటువంటి వారమై ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి ఒక విశ్వాసిగా నూనె అభిషేకానికి సాదృశ్యముగా, అదే రీతిగా ఈ యొక్క ఒలివ చెట్టు ప్రార్థనకు సాదృశ్యముగా, ఈ రెండు కూడా యేసుక్రీస్తు ప్రభులో మనం చూస్తాం కదా. ఆయన పిల్లలమైనటువంటి మన జీవితాల్లో కూడా ప్రార్థన అనుభవం ఉండాలి. ఈ నూనె ఏ రీతిగా అయితే ఉంటున్నదో మనము కూడా ప్రభు కొరకు మన సమయాన్ని, మన బలాన్ని, మన ధనాన్ని ఖర్చు పెట్టినప్పుడు, నలవగొట్టబడినప్పుడు మనం ప్రభు సన్నిధిలో ఇంకా మనము నూనె వలె మార్చబడి ఆ నూనె అధికమైపోయి ఇంకా ఎక్కువగా ఫలించడానికి ఉపయోగకరముగా, ఎక్కువగా వెలగడానికి ఉపయోగకరముగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఉపయోగకరముగా ఉంటాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాకున్న డ్యూటీ షెడ్యూల్ బట్టి నేను డ్యూటీకి వెళ్ళిపోయి ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. ఇంత ఉదయాన్నే లేచి అందరి కోసం, లేకుంటే అందరి సేవకులతో మాట్లాడి టాపిక్స్ కావచ్చు, ఏ రోజు ఆ టాపిక్ ఆ రోజు, ఏ రోజు ఆ సేవకుని ఆ రోజు మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకొని వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాల్సిన అవసరం నాకేముంది? నాకొద్ది నేను పర్సనల్గా ఆత్మీయంగా ఎదిగి నేను ఉండొచ్చు కదా. ఎందుకు కొంతమందికైనా కూడా దేవుని ప్రేమని ఈ రీతిగా ప్రకటించాలని ఎందుకు నేను ఇలా ఆలోచన చేశానంటే, నేను వెలిగాను అనేకులు వాక్యపు వెలుగులో వెలగాలి అన్న విషయాన్ని, వాక్యము అర్థం తీసుకోవాలి సరైనటువంటి రీతిగా. వివిధ రీతిగా సంఘాలు దేవుని యొక్క వాక్యము లేకుండా ఎన్నో విషయాలకి సమయం ఇస్తారు, పాటలకి ఎంతో సమయం ఇస్తారు, ఆరాధనకి ఎంతో సమయం ఇస్తారు. జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది. ఆ వాక్యాన్ని మనం సరైనటువంటి రీతిగా అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకంలో మనం బ్రతుకుతాం, జీవిస్తాం, సంతోషిస్తాం, సమాధానం కలిగి ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాం. అందుకే ఆయన ఉపదేశమును వినాలి, ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి. సామెతలు 1వ అధ్యాయము చివరి వచనంలో రాయబడిన విషయం. సామెతలు 1వ అధ్యాయం చివరి వచనంలో, నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితంగా నివసించును, కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మది కలిగి ఉంటాడు. ఒక క్రైస్తవుడు కీడు వస్తుందన్న, శ్రమలు వస్తున్నాయన్న నెమ్మది కలిగి ఉంటాడు. ఎప్పుడో తెలుసా? ఉపదేశాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే, లేఖన భాగంలో ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే, ఇది యోహానుకు కలిగిన ప్రత్యక్షత. 7 సంఘాల యొక్క ఆత్మీయ స్థితిగతులను దేవుడు దర్శనమిచ్చి యోహానుతో మాట్లాడాడన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ దీప వృక్షంలో 7 సువర్ణ దీప స్తంభములు ఉంటాయన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. 7 దీపములు వెలుగుతుంటాయి. ప్రకాండము నుండి 1 నిటారుగా, 3 కుడివైపుకును 3 ఎడమ వైపుకును మొత్తం 7 దీపస్తంభములు ఉంటాయన్న విషయాన్ని ఈ లేవియాకాండం 24వ అధ్యాయం 2వ వచనములో దీపములు నిత్యము వెలుగుచుంటున్నట్లుగా అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒక యాజకుడు పని ఏమిటంటే, ఒక సేవకుని పని ఏంటంటే, ఒక సేవకురాలి యొక్క పని ఏమిటంటే, ఒక విశ్వాసి యొక్క పని ఏమిటంటే, వారు వెలుగుతూ ఉండాలి, ఇతరులు వెలిగిస్తూ ఉండాలి. వారు వెలుగుతూ ఉండాలి, ఇతరులు వెలిగిస్తూ ఉండాలి. నేటి దినాల్లో క్రైస్తవులు ఎలా అయిపోయారంటే, సేవకులు, విశ్వాసులు వాళ్ళు ఆరిపోయి ఉంటారు. వాళ్ళు ఏమై ఉంటారు? అందరు చెప్పండి, వాళ్ళు ఏమై ఉంటారు? ఆరిపోయి ఉంటారు. వారు ఆరిపోయి ఉంటారు, ఇతరులు వెలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి ఆత్మీయ జీవితం ఏమో ఆరిపోయి ఉంటుంది, ఇతరులను వెలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం వెలుగుతే కదా ఇతరులను వెలిగించేది. క్రిస్మస్ సమయాల్లో సేవకుడు ఒక కొవ్వొత్తిని వెలిగిస్తాడు, క్యాండిల్ని. ఆయన వెలిగించి
ఇతరులకు అందరికి కూడా వెలిగించమని చెప్తాడు. అలా ఒక్కొక్కరు పక్కన వాళ్ళకి వెలిగిస్తూ ఉంటారు. ఒక సేవకునిగా అతని చేతిలో ఉన్నటువంటివి వెలగకోకుండా ఆరిపోయిన స్థితిలో ఉంటే ఇతర విశ్వాసులకు వెలిగించగలడా? ఈరోజు అనేక సంఘాల్లో సేవకులు ఆరిపోయి సంఘాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. విశ్వాసులు ఎలా వెలుగుతారు? సేవకుడు ఒక్కడు వెలుగుతూ ఉండి ఆ వెలుగు ఇతరులకు ఇస్తున్నా కూడా విశ్వాసులు తీసుకోకుండా వెలక్కోకుండా ఉన్నట్లయితే ఆ సంఘంలోని విశ్వాసులు ఎలా వెలుగుతారు? కుటుంబంలో వెలిగినటువంటి వ్యక్తివి నువ్వు ఆరిపోతున్నట్లు ఉన్నట్లయితే నీ కుటుంబ సభ్యులు ఎలా వెలుగుతారు? అందుకే మనం అర్థం చేసుకోవాలి, నీవు వారికి వెలుగుకరముగా ఉండాలంటే నువ్వు నిత్యము కూడా వెలుగుతూ ఉండాలి. కొంతమంది చూడండి, ఆదివారం వెలుగుతారు, సోమవారం ఆరిపోతారు, మళ్ళీ బుధవారం వెలుగుతారు, ఎప్పుడు మందిరానికి వచ్చినప్పుడే, మళ్ళీ గురువారం ఆరిపోతారు. ఆ రోజు సన్నిధి ఉండదు కావచ్చు, మందిరాల్లో ఎక్కువ ఆల్మోస్ట్ థర్స్డే ఎక్కువ ఏం పెట్టుకోరు కాబట్టి. మళ్ళీ ఫ్రైడే వెలుగుతారు. కొన్ని రోజులను బట్టి, కొన్ని సంఘాల్లో వారు పెట్టుకున్నటువంటి కట్టడాన్ని బట్టి అప్పుడప్పుడు వెలిగే స్థితిలో ఉంటారు, అప్పుడప్పుడు వెలుగుతూ ఉంటారు, మళ్ళీ ఆర్పేసుకుంటారు. అలా ఉండకూడదు. దేవుడు మనల్ని వెలిగించిన తర్వాత ఆ వెలుగులో మనం ఉండేటట్లుగా, అనేకులు ఆ వెలుగు కిందికి వచ్చినట్లుగా మనం ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితం చూడండి. ఎక్కడైనా ఆయన ఆరిపోయాడా? ఆరిపోకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడు? ప్రతి ఉదయమున కూడా దేవునితో సహవాసం చేశాడు. ఆయన ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థించెను అని లేదా? మార్కు సువార్త 1:34 నుంచి మన కింది వచనాలు చదువుకున్నట్లయితే, ఆయన ఉదయకాల సమయంలో ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించెను అనగా సహవాసం చేశాడు. ఆయన ఫెలోషిప్ చేశాడు దేవునితో. ఈరోజు నేను కొంతమందిని ఎందుకమ్మా రాలేకపోతా ఉన్నారు, ఎందుకన్నా రావచ్చు కదా, దేవుని యొక్క వాక్యాన్ని వినొచ్చు కదా, దేవుడు అనేక విషయాలు నేర్పిస్తున్నాడు కదా అంటే, నిద్ర బ్రదర్, లేవలేకపోతా ఉన్నాను, ఆ సమయానికి రాత్రి ఎంతో అలసిపోతా ఉన్నానంట. కమిట్మెంట్ లేని వారు మాట్లాడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఓకే మంచిదని వదిలేస్తాను. 1-2-3 సార్లు ఎందుకు చెప్తానంటే, వారి ఆత్మలు విలువైనవి కాబట్టి చెప్తూ ఉంటాను, ఆరిపోకూడదు అన్నట్లుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి, మనం ఎల్లప్పుడూ కూడా వెలిగేటువంటి వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ విషయాల్లో మాదిరిని చూపించాడు. ఆయన ప్రతి ఉదయమున, ఆయన అరుణోదయంలో లేచి ఇంకా చీకటిగా ఉండగానే ఆయన ఏం చేసేవాడంటే దేవునితో సహవాసం చేసేవాడు. అరణ్యమునకు వెళ్ళి, మనం ఇప్పుడు ఇంట్లో ఉండే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కదా, ఆలోచన చేయాలి. ఒక ప్రాంతంలో, నేను మర్చిపోయాను ఆ యొక్క ప్రాంతము, ఈ రాష్ట్రం కాదు కానీ వేరే రాష్ట్రం, నేపాల్ అనుకుంటా, నేపాల్ కాదు వేరే ప్రాంతంలో, వారు ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి వారికి మార్గం లేదంట అండి. బస్సులు వెళ్ళవు, కార్లు వెళ్ళవు, బైకులు వెళ్ళవు, ఒక ప్రదేశం వరకు మాత్రమే వెళ్తాయి. ఆ ప్రదేశం నుంచి ఇంకొక ప్రాంతానికి, మందిరానికి వెళ్ళాలంటే పెద్ద కొండ ఉంటుందంట. ఆ కొండను దాటి వెళ్ళడానికి వారు ఎప్పుడు బయలుదేరుతారంటే, శనివారం ఉదయమే బయలుదేరి శనివారం మధ్యాహ్నం కల్లా ఒక ప్రాంతంలో వారి వాహనాలన్నీ పెట్టుకొని, ఆ రాత్రికాల మధ్యాహ్నం నుంచి బయలుదేరి రాత్రి అంతా కూడా జర్నీ చేసి, ఆ రాత్రికాల సమయంలో ఒక చోట షెల్టర్గా ఒక ప్రదేశాల్లో ఉండి, మళ్ళీ ఉదయాన్నే లేచి ఆదివారం ఉదయమున దేవుని యొక్క సన్నిధిలో కనబడి, ఆదివారం వర్షిప్ చూసుకొని, ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి మళ్ళీ సోమవారం మధ్యాహ్నం అవుతుందంట వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే లోపల. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధి దూరంగా ఉండేటువంటి వారి యొక్క ప్రయాస చూడండి ఎలా ఉందో కదా. వారు ఎంతగా ప్రభు యొక్క దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి వారు ఎంతగా వెతుకుతూ ఉన్నారు, ఎంత సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో దేవుడు ఎన్నో విషయాల్లో, దేవుడు ఈ ప్రస్తుతం అయితే వాక్యం కొదవలేదండి. వాట్సాప్ ఆన్ చేసినా కూడా ఎవరొకరు వాగ్దానాలు పంపిస్తారు, ఎవరొకరు వాయిస్ మెసేజెస్. ఫేస్బుక్ ఆన్ చేస్తే ఎవరొకరు మెసేజెస్, ఏ ఒక వాగ్దానాలు. యూట్యూబ్ ఆన్ చేస్తే ఇంకా కొదవలేదు. ఎన్నో సంఘాలు, ఎన్నో మంది సేవకులు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచించేయాలి. వాక్యమునకు కొదవలేదు. బట్
మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఏ నూనెతో అంటే ఆ నూనెతో ఈ వెలుగు లేకుంటే ఈ యొక్క దీప వృక్షానికి వెలిగించడానికి వీల్లేదు. కేవలము అచ్చమైనటువంటి ఒలివ నూనె. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుతూ అపోస్తుల బోధలో మనం ఉంటున్నామా, లేకుంటే వివిధ రకాలైనటువంటి బోధలు వినగలుగుతున్నామా అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కొంతమంది మాత్రమే తెలుసు. ఏ ప్రదేశాల్లో మీరు ఉంటున్నారో నాకు తెలియదు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా నిత్యము కూడా వెలుగుతూ ఉన్నారా, లేకుంటే సేవకుడు చూడాలనో సేవకురాలు చూడాలనో విశ్వాసులు చూడాలనో వెలిగేటట్లుగా కనిపిస్తూ ఉన్నామా, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు అంటాడు ఒక మాట, దేవుని యొక్క మాటలో మనం చూస్తే దేవుడు వేశ్యనైనా కూడా క్షమిస్తాడు, కానీ వేషధారులను క్షమించడంట. వేశ్య అంటే మనకు తెలుసు, అందరికీ తెలుసు. వేశ్య అంటే ఆమె జీవితం అదే అన్నట్లుగా ఇంకా పాపంలోనే ఉంటుంది ఆమె. ఇంకా వేశ్య అంటే ఒకే పురుషునితో ఉండదు, వారిని వేశ్య అంటారు కదా. అటువంటి వేశ్యనైనా కూడా దేవుడు క్షమిస్తాడంట, పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధికి వస్తే. పాపాతురాలైనటువంటి స్త్రీ రాలేదా, దేవుడు ఏం చేశాడు, క్షమించాడు కదా. అయితే ఒక విశ్వాసులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో బంధువుల దగ్గర ఒకలాగా, స్నేహితుల దగ్గర ఒకలాగా, ఇంకా ఇరుగు పొరుగు వారితో ఒకలాగా, ఇలా ఉండి మనం భక్తి జీవితాన్ని మనం ఏ రీతిగా ప్రభు కొరకు కొనసాగిస్తూ ఉన్నామన్న ప్రశ్న మనం వేసుకొని మన ఇండివిజువల్గా మనం ఆలోచన చేయాలి. ఎక్కడైనా మనం వేరే నూనెతో మనం వెలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామేమో, వేరే పరిస్థితుల గుండా మనం వెలగడానికి మనం ముందుకు వెళ్తూ ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాల్ని ఆయన సన్నిధిలో మనం నిత్యం వెలుగుతూ ఉండవాలన్న విషయాన్ని మనం చూడాలి. ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే రెండవ పాయింట్గా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్లో మీరు చూస్తున్న విషయాన్ని, దీప వృక్షము మీద ఉన్న దీపములు ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. చూడండి, మనం ఆలోచన చేస్తే అన్యులు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వారి ఎదుట ఏముంచుతారు, దీపం పెడతారు తలకెళ్ళి బ్రదర్, దీపం పెడతారు. దీపం పెడతారు. ఎందుకు పెడతారు ఏమైంది తెలుసా? ఎందుకు పెడతారో తెలుసా ఎవరికైనా? పర్టికులర్గా తెలియకపోయినా ఎందుకు పెట్టి ఉంటారో అయినా కూడా చెప్పగలరా? ఎందుకు పెడతారు? ఆ దీపాన్ని వాళ్ళ ఆత్మని ఫీల్ అవుతారు కదా, ఆరిపోకుండా ఉండాలని. మంచిది. నేనేమనుకున్నానంటే పర్టికులర్ రీజన్ అనేటువంటిది మరి బిబ్లికల్గా నాకు కూడా తెలియదు, కానీ నేనేం అర్థం చేసుకున్నానంటే క్రైస్తవులు ఇలా చేయరు కాబట్టి నేను ఎక్కడైనా కూడా గమనిస్తున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ దీపం, ఆ వెలుగు లేకుంటే ఆయన ఆత్మ బయటికి వెళ్ళిపోయింది, అందుకే సూచిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకుంటాను. మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనిషి అక్కడే ఉంటాడు కదా, బట్ అందరూ కూడా ఆ వ్యక్తి చనిపోయాడు అంటారు కదా. ఫిజికల్గా చూస్తున్నటువంటి ఆ స్థితి వేరు, ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కూడా వేరు. బాడీ అక్కడే ఉన్నప్పటికీ కూడా మనిషి చనిపోయాడని చెప్తారు కదా, ఆయనలో నుంచి ఏం వెళ్ళిపోయింది, జీవం వెళ్ళిపోయింది. ఆయనలో నుంచి ఏం వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మయే జీవింపచేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఉంది. ఈరోజు మనిషి ఈ శరీరం కోసం ఎంత సమయం కేటాయిస్తూ ఉన్నాడు, ఈ ఆత్మ జీవింపచేసేటువంటి ఆత్మ కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు, ఈ జీవం పొందుకోవడానికి ఏ రీతిగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఆత్మీయ కోణంలో వివిధ రకాల్లో మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఎప్పుడు కూడా ఆరిపోకూడదంట. ఈ దీప వృక్షం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. యాజకుని పని అది, యాజకుడు చేయవలసిన పని అది.
వెలుగుతూ ఉండాలంటే నూనె సమృద్ధిగా ఉండాలి. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలంటే ఆత్మ నడిపింపు కలిగినటువంటి వ్యక్తి కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా ఆరిపోకుండా ఉండాలంటే. అందుకే మన ఆత్మీయ జీవితం కూడా ఏ స్థితులు ఎదురైనా కూడా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆరిపోకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా నేను గతంలో కూడా ఒక టెస్టిమనీ చెప్తూ వచ్చాను ఒక వ్యక్తి గురించి. చాలా మంచి వ్యక్తి, దేవుని యొక్క సన్నిధికి వస్తున్న వ్యక్తి. తన తండ్రి మరణ సమయంలో ప్రార్థన చేశాడంట. ఆ వ్యక్తి అయినా కూడా చనిపోయాడంట. చనిపోయిన విధానం బట్టి దేవుడు లేడని తిరుక్కున్నాడు. దేవుడు అంటే ఎందుకు నా తండ్రి రక్షించబడలేదు అనగా బ్రతకలేడు, ఎందుకు బ్రతకలేదు, నా ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేదు, దేవుడే గన ఉంటే అన్నంట్ల వరకు వెళ్ళిపోయాడు అతను. నేటి దినానికి కూడా బొట్టు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. క్రైస్తవుడే ఒక సమయంలో, మళ్ళీ చెప్తా ఉన్నాడు, ఈరోజు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయి విగ్రహారాధనలో ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా అలా ఉండకూడదు. యోబు అలానే చేయాలండి. యోబు ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయి ఉండవచ్చు. అలా అయితే ఇంట్లో కుటుంబంలో ఒక్కరు కాదు కదా చనిపోయింది. ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు? ఆ 1వ అధ్యాయం చివరి వచనంలోకి యోబు గ్రంథంలో మనం చూస్తే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అన్నాడు. కానీ నోటి మాటతో కూడా దేవుడు అన్యాయం చేశాడని పలకలేదంట. ఈరోజు క్రైస్తవులు, మందిరానికి వెళ్తున్నవారు, విశ్వాసులుగా ఉన్నవారు ఈ మాటలు అనలేదంటారా? కనీసం మనసులో అయినా కూడా అంటారా దేవుడు అన్యాయం చేశాడని? ఆలోచన చేయాలి. వాక్యం సెలవిస్తుంది, దేవుడు అన్యాయం చేయుట అసంభవము. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడానికి ఆయన నరుడు కాదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న విషయం, ఒక విశ్వాసిగా ఎప్పుడు కూడా నువ్వు ఆరిపోకూడదు. ఒక సేవకునిగా, ఒక సేవకురాలుగా ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. దినదినము వెలుగుతూ ఉండాలి. అలా వెలుగుతూ ఉండాలంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా కృంగిపోవద్దు. ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోవద్దు. ఆలోచన చేయాలి. గడిచిన కాలంలో కూడా మీకు చెప్తూ వచ్చాను, ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వారు ఎంతగా అయితే హింసించారో అంతగా ఇంకా అభివృద్ధి చెందారంట. ఆది అపోస్తలులు ఎంతగా శ్రమ పెట్టారు. అదే రీతిగా పౌలు గారు పరిచర్య చేస్తున్నప్పుడు ఎంతగా ఆయన కొట్టబడ్డాడు, ఎంతగా ఆయన గాయపరచబడ్డాడు, రాళ్ళ చేత కొట్టబడ్డాడు. సముద్రం గుండా వెళ్తున్నప్పుడు ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు. ఎన్ని శ్రమల గుండా వారు తీసుకుని వెళ్తున్నప్పటికి కూడా, పరిస్థితులు తీసుకుని వెళ్తున్నప్పటికి కూడా ఆయన వెలుగుతూ అనేక సంఘాలను వెలిగించలేదా? అనేక కుటుంబాలను వెలిగించలేదా? అనేక మంది యవనస్తులను వెలిగించలేదా? అనేక మంది సేవకులుగా తయారు చేయలేదా? ఆయనలోనికి వచ్చిన వెలుగు, ఆయన వెలుగు ఏ రీతిగా ప్రారంభమైంది? సౌలుగా ఉన్నప్పుడు దేవుడు వెలుగు వాళ్ళని దర్శించలేదా? దర్శించినటువంటి ఆ వెలుగు ఆయన దాచిపెట్టుకున్నాడా? అనేకులు వెలిగించాడా? ఈరోజు విశ్వాసిగా ఉన్న మనం, క్రైస్తవులుగా ఉన్న మనం వెలుగుతున్నప్పుడే ఇతరులను వెలిగిస్తాం. మనం వెలుగుతూ మన వరకే ఆ వెలుగును ఉండేటట్లుగా చూడకూడదు. కానీ ఈ దీపపు వృక్షానికి ఉన్నటువంటి ఈ వెలుగు అనేటువంటిది ఎక్కడెక్కడ వెళ్ళాలని చెప్పాను? 2 విషయాలు చెప్పాను. నీలో ఉన్న వెలుగు 2 విషయాలు జరగాలి. ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి 3 ఉపకరణాల్లో ఈ దీప వృక్షం అనేటువంటి వెలుగు, ఇది వెలుగుతూ ఉండాలి నిత్యము. ఈ వెలుగు అనేటువంటిది ఎక్కడెక్కడ ఉండాలంటే సముఖపు రొట్టెల బల్ల మీద ఉండాలి. అదే రీతిగా ధూప వేదిక మీద కూడా ఉండాలి. నీ వెలుగు ఈ ధూప వేదిక ప్రార్థనకి గుర్తుగా మనం చూస్తాం. ఈ సముఖపు రొట్టెల బల్ల అనేటువంటిది సహవాసానికి గుర్తుగా మనం చూస్తాం. నువ్వు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉన్నట్లయితే నీ వెలుగు అనేటువంటిది ఆ ప్రార్థన, అదే రీతిగా సహవాసానికి కూడా ఆ ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలం అంతా కూడా ఆ ఉన్నటువంటి ఆ వెలుగును బట్టి వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగును బట్టి అన్నీ కూడా చూడగలుగుతాం. ఆలోచన చేయాలి. ఒక విశ్వాసి కుటుంబంలో వెలగాలి, ఒక విశ్వాసి సంఘంలో వెలుగుతూ ఉండాలి. ఎంతోమంది ఆరిపోయినా కూడా నువ్వు వెలుగుతూ ఉండాలి. కొంతమంది విశ్వాసులే కొన్నిసార్లు మనం ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆత్మీయులే మనల్ని కృంగదీస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో సేవకుడే కృంగదీస్తూ ఉండవచ్చు విశ్వాసుల్ని.
నేను చూసిన విషయాలు, విన్న విషయాలు, నేను అనుభవించిన విషయాలు, కొన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నాను. ఏదైతే చూశానో, ఏదైతే విన్నానో వాటిని మాత్రమే చెప్తున్నాను. కొంతమంది సేవకులు పాట పాడడానికి కూడా అవకాశం ఇయ్యరండి. విశ్వాసుల వెలుగును ఆపేస్తూ ఉంటారు. ప్రార్థన చేయడానికి అవకాశం ఇయ్యరు, వాక్యం చెప్పడానికి అవకాశం ఇయ్యరు, విశ్వాసులు ప్రోత్సహించరు. చూడట్లేరా స్థానిక సంఘాల్లో, సరౌండింగ్లో ఉన్నటువంటి సంఘాల్లో? అలా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ప్రభు ప్రేమను ప్రతి ఒక్కరు కూడా అనేకులు వెలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా చూడండి, నేను ఎందుకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, కుటుంబ ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా కుటుంబ ప్రార్థన అందరూ కూర్చొని కనీసం ఒక అరగంట అయినా, ఒక 15 నిమిషాలైనా కూడా పర్లేదు, ఒక అరగంట అయినా సరే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కూర్చొని ఒక ప్రార్థన చేసుకొని, ఒక పాట పాడుకొని, ఒక 10-15 నిమిషాలు వాక్యాన్ని డిస్కస్ చేసుకోండి. రోజు ఒక్కరు కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు ఒక 10-15 నిమిషాలు, కనీసం ఒక 15 నిమిషాలు ఏదైనా ఒక టాపిక్ తీసుకొని, లేకుంటే ఏదైనా కూడా ఒక పారాగ్రాఫ్ తీసుకొని, లేకుంటే ఏదైనా కూడా ఒక సందర్భాన్ని తీసుకొని డిస్కస్ చేసుకోండి. ఆత్మీయంగా బలపడతారు కదా, వెలుగు ప్రకాశిస్తుంది కదా, ఆత్మీయ జీవితం అనేటువంటిది అభివృద్ధి పొందుతుంది కదా. ఆలోచన చేయాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో ఆరిపోకుండా ఉండడానికి కొన్ని లక్షణాలు. ఇవన్నీ కూడా వ్యక్తిగత జీవితం, సహవాసం, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆరిపోకుండా చూసుకోవాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం చూస్తే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచి తప్పిపోయిన ఎడల అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే పూర్తిగా ఆరిపోయిన వారిని మరలా వెలిగించుట చాలా కష్టమైన పని. మీకున్నటువంటి చూడండి వాహనాలు అర్థం చేసుకోవడానికి, ఇక్కడ పురుషులు ఉన్నట్లయితే ఒక బైక్ చూడండి, ఒక బైక్ కావచ్చు, ఒక కారు కావచ్చు, ఒక లారీ కావచ్చు. మీరు అలా కొన్ని నెలల పాటు అలా ఉంచినట్లయితే, ఒకవేళ వర్షం పడినప్పుడు 1-2 రోజులు వర్షంలో ధరిస్తే బండి స్టార్ట్ అవ్వదు వెంటనే. అలా కిక్ కొట్టి కిక్ కొట్టినప్పుడు ఒకసారిగా అలా ఆన్ అవ్వడానికి అవకాశం ఉంది. అలా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అలా ఉంచినట్లయితే అది స్టార్ట్ అవ్వదు, ఇంకా ట్రబుల్ వచ్చేస్తుంది. అలానే మీకున్నటువంటి వస్తువులైనా కూడా కావచ్చు. స్త్రీలకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వలేదు, కానీ మీరే అర్థం చేసుకోండి. ఏదైనా ఒక వస్తువుని మీరు వాడలేదు, అలా ఏమైపోతుందంటే తుప్పు పట్టిపోయి అది పని చేయదు సరైనటువంటి రీతిగా. ఒక విశ్వాసిగా కంప్లీట్గా మీరు ఆరిపోయారనుకోండి, మళ్ళీ వెలగడానికి వెలగకపోవచ్చు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసాధ్యము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరలోక సంబంధమైన వరములను రుచి చూచి, లాస్ట్ సండే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మన సంఘంలో ఉన్న ఒక వ్యక్తి గురించి. వాడు ఈనాడికి కూడా బయట తిరుగుకుంటున్నాడని. అయితే ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో మనం అర్థం చేసుకోవడానికి, పూర్తిగా ఆరిపోయిన వారిని మరలా వెలిగించుట చాలా కష్టమైనటువంటి పని, అసాధ్యము. అట్టి వారిని నూతనపరచుట అసాధ్యము. అంటే పూర్తిగా ఆరిపోయిన వారిని మరలా వెలిగించుట చాలా కష్టమైన పని. కాబట్టి మనం దీపములను ఆరిపోకుండా చూసుకోవాలి. దీపము ఆరిపోకుండా చూసుకోవాలి. మనలో ఉన్న దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. ఈ వెలుగు ఆరిపోకుండా చూసుకోవాలి. నేను అడిగారనుకోండి, మీరు చెప్తారు ఏమని? ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు చెప్తారు, ప్రార్థన చేసుకోవాలని చెప్తారు, వాక్యం చదువుకోవాలని చెప్తారు, చర్చికి వెళ్ళాలి, సహవాసంలో ఉండాలి, ఇలా ఫెలోషిప్లో ఉండాలని చెప్తారు. మంచిదే. బట్ ఆ విషయాల్లో నామకార్థమైనటువంటి భక్తి జీవితం కలిగి ఉన్నట్లయితే ఆరిపోవడానికి అవకాశం ఉంది. నామకార్థంగా ప్రార్థన చేసుకొని, నామకార్థంగా బైబిల్ చదువుకొని, నామకార్థంగా మందిరానికి వెళ్ళి, నామకార్థంగా ఇలా ఆన్లైన్లో జాయిన్ అయితే ఉపయోగం ఉండదు. ఆరిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి కంప్లీట్గా ఆత్మ సంబంధమైన వరములను రుచి చూసిన మనం, వాక్యం సెలవిస్తున్న మాట, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ఆ ఉత్తమమైనటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఉత్తమమైనటువంటి కార్యములు మనం చూడాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఒక విశ్వాసిగా
ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. ఎప్పుడు కూడా ప్రార్థన అనుభవంలో ప్రార్థనా పూర్వకంగానే ఉండాలి. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, పని ముగించినా, పని ప్రారంభంలో సమస్తము కూడా ప్రార్థన 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 ప్రార్థనలోనే సమస్తము చేయగలము. ఎన్నో పాటలు పాడుకుంటాం కదా, ప్రార్థన వలనే పయనము. కేవలం పాట వరకే పరిమితం అయిపోతున్నాయా? ప్రార్థనే ప్రాకారము. ప్రార్థననే మన జీవితానికి ప్రాకారంగా ఉంటున్నదా? లేకుంటే మన ఉద్యోగాలు, మన బలం, మన బంధుత్వం మనకు ప్రాకారాలుగా ఉంటున్నాయా? మన ఐశ్వర్యం మనకు ప్రాకారాలుగా ఉంటున్నాయా? ఆలోచన చేయాలి. ప్రార్థన లేకుంటే పరాజయం అని పాట అయితే పాడుతున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ ప్రభు సన్నిధిలో ప్రతి సమయంలో కూడా ప్రార్థన అయిన విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎక్కడుంది ఈ వచనం చెప్తారా? బైబిల్ చూడకుండా త్వరగా. బుక్ పేరేని చెప్పొచ్చు. దశలోనికలో ఉంది. వెరీ గుడ్. తెస్సలోనికీయులు రాసిన పత్రికలో ఈ మాట మనం చూస్తాం. 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎడతెగక ప్రార్థన చేయడి. ఒక అన్న అడిగాడు, అన్నా ఎందుకన్నా దేవుడు ఇట్లా అంటాడు? ఎడతెగక ప్రార్థన చేయమంటే ఇంకెప్పుడన్నా ఇంకా మిగతా పనులు చేసుకునేది? ఇంకొక అక్క అడిగింది, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కదా, దినము రాత్రి అంటే ఇంకా ఏమి పని చేసుకోకూడదా ఏంటన్నా? ఏంటి ఇట్లా అని అడిగాడు. వాక్యాన్ని మనం సరైనటువంటి రీతిగా అర్థం చేసుకున్నప్పుడు ఎడతెగక ప్రార్థన చేయమంటే ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలని దాని అర్థం. ఎల్లప్పుడూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటే ఇంకా బైబిల్ పట్టుకొని ఏం పని చేయకోకుండా తెల్లారిని మొదలుకొని మళ్ళీ తెల్లారేంత వరకు ఇంకా రోజు 24/7 365 days అలా ఉండమని కాదు, జ్ఞాపకం చేసుకోవాలి. అలా అయితే బైబిల్ గ్రంథంలో 365 సంవత్సరాలు జీవించినటువంటి హనోకు 65 సంవత్సరాలు కుటుంబంతో ఉండి పిల్లల్ని కన్నాడాయన. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే కుటుంబాన్ని వదిలిపెట్టుకొని నడవలేదు, కుటుంబాన్ని పోషించుకుంటూనే నడిచాడు. దేవుడు ఆయనను తీసుకెళ్ళాడు మరణం చూడకోకుండా. 300 సంవత్సరాలు తన ప్రభుతో జీవించాడు. అలానే క్రైస్తవులుగా ఉన్న మనము మన పనులు చేసుకుంటూనే వాక్యానుసారంగా జీవించాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే ఎడతెగక ప్రార్థన చేయండి అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యము దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటే ఆ వాక్కు ప్రకారం మనం జీవించాలి. ఆ వాక్యమే మనం బ్రతికింప చేస్తుంది. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా వాక్య జ్ఞానము కలిగినటువంటి వారమై మనం నడుచుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అబద్ధం ఆడాలని ఉందా బైబిల్లో? లేదు కదా. అబద్ధం ఆడొద్దని చెప్పాలి మీరు. అబద్ధం ఆడమని బైబిల్ చెప్తుందా? అబద్ధం ఆడొద్దని చెప్తుందా? మాట్లాడండి. ఆడొద్దని ఉంది. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఒక అబద్ధం కూడా ఆడలేదన్న అన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నేను ఒక్క అబద్ధం కూడా ఆడలేదన్న అన్నవారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనం కేవలం వాక్యం పట్టుకొని లేకుంటే ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ మందిరానికి వెళ్తున్నాం, లేకుంటే ఇదిగో ఫెలోషిప్లో ఉన్నామని భ్రమలో మనం ఉన్నట్లయితే వాక్యాన్ని ఎలా మనం నెరవేరుస్తాం? ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. వాక్యం చెప్తున్నట్లుగా మనం నడుచుకోవాలి. చాలా విషయాలు దేవాదేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ విషయాల్లో మనం ఎలా ఉంటున్నామన్న సంగతిని ఆలోచన చేయాలి. ఎంతగా పరిశుద్ధతను కాపాడుకుంటున్నాం, మన మాటలు ఎలా ఉన్నాయి, ఇతరులను ప్రేమించే విషయంలో ఎలా మనం జీవిస్తూ ఉన్నాం, మన కుటుంబ సభ్యులతో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, సేవకుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, సేవకులు లేనప్పుడు ఎలా ఉన్నాం, ఇంట్లో భర్త ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, భర్త లేనప్పుడు ఎలా ఉన్నారు, భార్య ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, భార్య లేనప్పుడు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు లేనప్పుడు ఎలా ఉన్నారు, పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, పిల్లలు లేనప్పుడు ఎలా ఉన్నారు, ఆలోచన చేయాలి. మరి కొంతమంది చేస్తున్న పనులు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు సినిమాలు చూస్తారు, పిల్లలు చూస్తే చెడిపోతారని. అంటే తల్లిదండ్రులు చెడిపోతే పర్లేదా? ఆలోచన చేయాలి. ప్రతిదీ కూడా మనము బహు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ దినచర్యలో మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తే ఎడతెగక ప్రార్థన చేయుడు అన్న విషయాన్ని
ఈ ఒలివ నూనె సమాధానానికి సాదృశ్యం. న్యాయాధిపతులు మనం చూస్తే 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చదవండి ఈ మాటని. 9వ అధ్యాయం 9వ వచనాన్ని. మనం పరిచర్య చేసేటప్పుడు ఆ పరిచర్య సమాధాన సంబంధ పరిచర్యగా ఉండాలి. ఎప్పుడు మనము సేవ వర్ధిల్లుతుంది అంటే ప్రదీపములు నిత్యము కూడా వెలగాలన్న విషయాన్ని మనం చూస్తాం. చదవండి న్యాయాధిపతులు 9వ అధ్యాయం 9వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మమ్మను చదవండి. మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడుగగా, ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో నా తైలము తీయనీక నీయకమాని, నా తైలము నీయకమాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనిను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అనేటువంటి టాపిక్ని నేను గడిచిన 4 సంవత్సరాల క్రితం ప్రిపేర్ చేసుకున్న ఈ యొక్క టాపిక్ ఇది. గడిచిన 4 సంవత్సరాల క్రితం వివాహం కాని సమయంలో, ఆ సమయంలో నేను ప్రిపేర్ చేసుకున్న కొన్ని టాపిక్స్ ఉన్నాయి. వివాహం అయిన తర్వాత కుటుంబ జీవితం పట్ల ఒక అవగాహన వచ్చిన తర్వాత వాటిని బట్టి కొన్ని టాపిక్స్ ప్రిపేర్ చేసుకున్న విషయాలు ఉన్నాయి. ఆ సమయంలో వ్యక్తిగతంగా నేను ఉన్నాను కాబట్టి ఆ సమయంలో ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ యొక్క విషయాలు. ఇక్కడ వాస్తవానికి ఏమైందంటే, ఇక్కడ చెట్లన్నీ ఒక మీటింగ్ పెట్టుకుంటాయి. చెట్లన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయి మనం అర్థం చేసుకోవడానికి. ఒక్కొక్క చెట్టు ఒకలాగా మాట్లాడుతూ ఉంది. ఒక్కొక్క చెట్టు ఒకలాగా మాట్లాడుతున్నప్పుడు ఇంకొక చెట్టు అంటది ఒకలాగా, ఇంకొక చెట్టు అంటది ఇంకొకలాగా, మరొక చెట్టు అంటది ఇంకొకలాగా. చెట్లు మాట్లాడతాయా అన్న క్వశ్చన్ నన్ను అయ్యొద్దు. ఇక్కడున్న విషయాన్ని మీకు అర్థం చేసుకోవడానికి చెప్తా ఉన్నా. ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే మనము 8వ వచనం నుంచి ఒక మాట మనం చదువుకున్నప్పుడు, చెట్లు తన మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి. చెట్లన్నీ కూడా అనుకున్నాయంట. చెట్లన్నీ కూడా ఏమనుకున్నాయంట? ఒక రాజు నియమించుకోవాలి మన మీదకి. మనసు కలిగిందంట వాటికి. అయితే మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్లు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా. బా, ఈ ఒలివ చెట్టు చెప్తున్నటువంటి విషయాలు చూడండి. ఇంకా 10వ వచనంలోనికి వచ్చే లోపల అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతాయి మళ్ళీ. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టుని అడగగా, అంజూరపు చెట్టు ఏం చేస్తూ ఉంది? అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుతూ, నా మాధుర్యాన్ని నా మంచి ఫలములను నీయక నేను మానుదునా. అంజూరపు చెట్టు చెప్తున్నటువంటి విషయం. మళ్ళీ 12వ వచనంలోనికి వచ్చే లోపల ద్రాక్ష చెట్టును అడుగుతూ ఉంది. ద్రాక్ష చెట్టు కూడా సమాధానం ఇస్తూ ఉంది, నేను దేవునిని మానవులని సంతోషపెట్టు నా ద్రాక్షారసం నీయక నేను రాజునై ఉండి అటు ఇటు తిరిగేదనా అన్నట్లుగా. 14వ వచనంలోకి వచ్చే లోపల అప్పుడు చెట్లన్నీ కూడా నీ వచ్చి మమ్మల్ని ఏలుమని ముళ్ళ పొద యొద్ద మనవి చేయగా 15వ వచనంలో ఉన్న విషయం మనం చూస్తే, ముళ్ళ చెట్టు మీద నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించు కొనగోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడున్న ప్రారంభంలో ఉన్న కొన్ని చెట్లు యాక్సెప్ట్ చేయలేరు రాజుగా నియమించుకోవడానికి. చివరిగా ఉన్నటువంటి ముళ్ళ చెట్లు ఏమైపోయాయంటే యాక్సెప్ట్ చేసింది, అంగీకరించింది. అవునా, నిజంగా మీరు నన్ను రాజుగా చేస్తారా? అయితే వచ్చేయండి, నేను రాజుగా ఉంటాను, నా నీడ కిందకి వచ్చేయండి. ఈ విషయాలని దేవుని చిత్తమైతే ఒక్కొక్క విషయాన్ని రానున్న దినాల్లో మనం స్టడీ చేద్దాం. ఇక ఎందుకు ఈ ఒలివ చెట్లు ఇలా మాట్లాడుతుంది? ఎందుకు అంజూరపు చెట్లు ఇలా మాట్లాడుతుంది?
ఎందుకు ఈ యొక్క ద్రాక్ష చెట్టు ఇలా మాట్లాడుతున్నది? వివిధ కోణాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడున్న సందర్భం బట్టి జస్ట్ ఒక లైన్ చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. 9వ వచనంలోనికి వచ్చే లోపల ఒలివ చెట్టు అడుగుతా ఉంది. ఒలివ చెట్టును రాజుగా చేసుకోవాలని కొన్ని చెట్లు వచ్చి అడిగినప్పుడు ఆ చెట్టు అంటుంది, నేను దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో, అంటే నా తైలము నీయక మాని నీకు అధికారం చేయాలా, మీ పైన నేను రాజుగా ఉండాలా, అటు ఇటు తిరుగుతూ ఉండాలా అన్నట్లుగా అది సమాధానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒలివ నూనె దేవునిని, అంటే దేవుని పనిలోను మానవుని అభిషేకించేటువంటి విషయంలో ఉపయోగపడుతుంది కదా. 2 రకాలైనటువంటి విధానం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 విధానమైనటువంటి పరిచర్య. అప్పుడు మనము సేవలో వర్ధిల్లాలన్నా, మన కుటుంబాల్లో వర్ధిల్లాలన్నా, సమాజంలో వర్ధిల్లాలన్నా, సంఘంలో వర్ధిల్లాలన్నా, సమాజంలో వర్ధిల్లాలన్నా దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలన్న విషయాన్ని మనం చూస్తా. ఈ ఒలివ చెట్టు చెప్తా ఉంది, నేను దేవుణ్ణి మానవులని అభిషేకించడానికి లేకుంటే సన్మానించడానికి నా యొక్క తైలంని ఇయ్యకోకుండా నేను మానలేను, నేను రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు చూడండి, ఎంతోమంది పలుకుబడి కోసమో, ఎంతోమంది వివిధ రకాలైనటువంటి లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని కోసం దేవుని ప్రేమ నుండి దూరం అయ్యేవారు చాలామంది ఉంటున్నారు. చాలా విషయాలు నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మనం చూస్తే క్రైస్తవులు ఎలా వెలగాలంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే క్రైస్తవుడు సత్క్రియలైనటువంటి వెలుగులో ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ రాయబడినటువంటి ఈ వచనాల్ని మీరు నోట్ చేసుకోనండి. నేను నెక్స్ట్ సండే ఈ మాటను కొనసాగిస్తూ ఈ యొక్క యోహాను ఎలా వెలిగాడు ఒక వ్యక్తి గురించి మనం స్టడీ చేద్దాం. తను ఏ రీతిగా ప్రభు కొరకు వెలుగుతూ ముందుకెళ్ళాడు, ఆయన ఎందుకు మండుచు ప్రకాశించేటువంటి దీపమై ఉన్నాడు, అసలు దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు వెలిగించాడు, ఏ రీతిగా ప్రభు కొరకు వెలిగాడు, మరణం వరకు కూడా ఆ వ్యక్తి ఏ రీతిగా జీవించాడు అన్న విషయాన్ని కూడా మనం స్టడీ చేస్తూ మనం ముందుకెళ్దాం. ఒక విశ్వాసిగా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎలా మనం ప్రభువులో వెలగాలి, ఒక క్రైస్తవుడిగా ఎలా ప్రభువులో మనం ఎదగాలి, మనం వెలుగుతూ అనేకులను ఎలా వెలిగించాలి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఏ నూనెతో అంటే ఆ నూనెతో వెలిగించడానికి వీలు లేదు. మనం ఒక విశ్వాసిగా మనం వెలగాలంటే సంఖ్యాకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన రీతిగా నువ్వు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీప వృక్షమునకు ముందు పడునట్లుగా వెలిగింపవలెను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16 వచనంలో రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే ఒక విశ్వాసి ఎలా ఉంటున్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తాం. సత్క్రియలు అనేటువంటి వెలుగు ద్వారా వెలుగుతూ ఉండాలి. మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీద పెట్టుదురు. మనం దీప స్తంభం పైన మన ఆత్మీయ జీవితాలు ఉంటున్నాయా? కొంచెం కింద మన ఆత్మీయ జీవితాలు ఉంటున్నాయా? ఎందుకు కొంచెం కింద ఉంటున్నాయి అంటే, ఏదో లోపం, ఏదో పాపం, ఏదో ఏలుబడి చేస్తూ ఉందన్న విషయం. అదే నువ్వు కొంచెం కింద లేకోకుండా పైన ఉన్నట్లయితే, దీప స్తంభం పైన ఉన్నట్లయితే నీ వెలుగు ఇతరులకు ప్రకాశిస్తుంది. ఏ వెలుగు? మంచి క్రియలు, సత్క్రియలు అనేటువంటి వెలుగుతో ప్రకాశించాలి క్రైస్తవుడు. మందిరంలో ఉన్నప్పుడు ఇదే నోటితో పాటలు పాడి, మందిరం బయటకు వచ్చిన తర్వాత ఇదే నోటితో బూతులు మాట్లాడితే అది సత్క్రియలు కాదు. ఆలోచన చేయాలి. దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు ఇదే నోటితో ప్రభువును స్తుతించి కుటుంబం మీదలోకి వచ్చిన లోపల కుటుంబ సభ్యుల మీద గట్టిగా అరవడం, లేకుంటే వాళ్ళని బూతులు మాట్లాడడం, లేకుంటే వాళ్ళని హింసించడం, బాధ పెట్టడం, ఇవన్నీ కూడా సత్క్రియలైనటువంటి వెలుగు కాదు. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో మనం ఆల్రెడీ ఎవ్రీ సాటర్డే ప్రభు సన్నిధిలో నిర్దోషిగా జీవించాలంటే ఎలా ఉండాలో మనం నేర్చుకుంటున్నాం. అందుకే నేను వీటి గురించి ఎక్కువగా ఫోకస్ చేయలే. ఇక్కడ మనం చూస్తే 2వ మాటలో ఉన్నటువంటి ఈ మాట, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరుచున్నట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయుడి. ఈరోజు నన్ను అడగనివ్వండి, మీరు మందిరానికి వెళ్తున్నారు కదా, దేవుని సన్నిధిలో ఉంటున్నారు కదా, క్రైస్తవులుగా ఉంటున్నారు కదా, ఉంటున్నటువంటి మన జీవితాలను బట్టి ప్రభువును, యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తూ ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారికి మహిమ తెస్తూ ఉన్నారా? లేకుంటే మీ మన పరలోకపు తండ్రిని వారు మహిమపరుస్తూ ఉన్నారా? లేకుంటే నీ ప్రవర్తనను బట్టి
క్రైస్తవం అంటే దేవుడు అంటే అసహించుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతా ఉన్నారా? ఎలా ఉంటున్నది నీ ప్రవర్తన అనేటువంటిది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన వెలుగు అన్యుల మీద పడాలి. మనుషులు సత్క్రియ అనేటువంటి వెలుగు కలిగి ఉండాలి. ఒకవేళ సత్క్రియ దెబ్బతిన్నట్లయితే, సాక్ష్యం దెబ్బతిన్నట్లయితే ఆ దీపం అనేటువంటిది ఆరిపోయే అవకాశం ఉందండి. ఆ దీపం అనేటువంటిది ఆరిపోయే అవకాశం ఉంది. సంసోను వెలిగాడు, ప్రభు కొరకు జీవించాడు. సంసోను ప్రభు కొరకు జీవించేటువంటి విధానంలో అభిషేకింపబడి వాగ్దాన పుత్రుడిగా జీవించి, తల్లిదండ్రుల ద్వారా నాజీరు చేయబడి, దేవుని ద్వారా ప్రత్యేకింపబడి, ప్రత్యేక జీవితం కలిగి ఒక గాడిద ఎముకతోనే 1000 మందిని హతమార్చినటువంటి సంసోను ఒక సమయంలో సత్క్రియ చేయలేకపోయాడు. ఒక స్త్రీ విషయంలో పూర్తిగా ఆరిపోయాడు. తన జీవితంలో పూర్తిగా ఆరిపోయాడు. తల్లిదండ్రులు చెప్పారు, వినలేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, వినలేదు. దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఒక సమయం వచ్చింది, పట్టబడ్డాడు. ఎవరికి కూడా సాధ్యం కాని పరిస్థితి. ఎప్పుడైతే సత్క్రియను ఆపివేశాడో, దేవుని యొక్క మాటను వినుకోకుండా, తల్లిదండ్రుల మాట వినుకోకుండా, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా ఎప్పుడైతే జీవించాడో తిరగలి విసిరేటువంటి పరిస్థితి. శత్రువులు పట్టుకున్నారు, బంధించేశారు, కళ్ళు వీకేశారు, గుడ్లు వీకేశారు. చివరికి తన పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే మళ్ళీ బలం ఇచ్చాడు, అది వేరే సంగతి. కానీ బ్రతకగలిగాడా? అదికి ముందు అనేక మందిని చంపాడు, కానీ తను జీవిస్తూ ముందుకెళ్ళాడు. అప్పుడున్న పరిస్థితిని బట్టి శత్రువులని. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక విశ్వాసిగా ఏ విషయాలు నీ సాక్ష్య జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి అనేది ఒక లిస్టు తయారు చేసుకో. ఎవ్వరికి చెప్పకు. ఒంటరిగా ప్రభుతో గడుపు. ఒక పేపర్ తీసుకో, ఒక పెన్ తీసుకో, కూర్చో ప్రభు సన్నిధిలో. అయ్యా, నాకు గుర్తు చేయి ప్రభువా, ఏ విషయాల్లో నా జీవితంలో సత్క్రియలైనటువంటివి నేను జయించలేకపోతా ఉన్నాను, లేకుంటే సత్క్రియలు ఆపివేసేటువంటి పరిస్థితులు ఏంటి, వెలక్కోకుండా ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, నా సాక్ష్యం దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏంటి, నాకు తెలియచేయి అని రాసుకోండి. ఒకవేళ అది కోపమేమో, అది ఒకవేళ సినిమాలేమో, ఒకవేళ అది సీరియల్స్ ఏమో, ఒకవేళ నీ ప్రవర్తనలో ఉన్నటువంటి వివిధ కోణాల్లో నీ చేతులు, నీ కాలు, నీ పాదములు, నీ అవయములు, నీ తలంపులు, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ నోరు, నీ మాటలు ఏవైనా కూడా ఉండవచ్చు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఏమిటి ఆపివేస్తూ ఉన్నాయి వెలగపోకోకుండా? ఒకవేళ అలానే వెలుగుతున్నట్లు ఆరిపోతున్నట్లు, వెలుగుతున్నట్లు ఆరిపోతున్నట్లు చూడండి. కొన్ని సమయాల్లో మన గృహాల్లో కొన్ని బల్బులు ఉంటాయి. అది ఎప్పుడు వెలుగుతుందో ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. దాన్ని అలానే ఉంచుతామా మనము? లేకుంటే అది మినిక్ మని వెలుగుతున్నటువంటి బల్బును అలా ఉండడానికి ఇష్టపడతామా? తీసి పక్కన పడేస్తాం కదా. ఆరిపోయినటువంటి వెలుగును అలానే ఉంచుకుంటామా? ఆరిపోయినటువంటి బల్బులు అలానే ఉంచుకుంటామా? ఒకవేళ అలా ఉంచుకుంటే రాత్రికాల సమయంలో మనం బ్రతకగలమా? జీవించగలమా? జీవనాన్ని కొనసాగించుకోగలమా? వెలుగు లేకుండా ఉన్నట్లయితే ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న విషయం, మీ సత్క్రియలు దెబ్బతిన్నట్లయితే, మీ సాక్ష్యం దెబ్బతిన్నట్లయితే, మీ వెలుగు అనేటువంటిది ఆరిపోయినటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వచ్చినట్లయితే, ప్రవర్తన అట్టి రీతిగా నడిపించుకున్నట్లయితే ఆ దీపం ఆరిపోయే అవకాశం ఉన్నది. అది ఆత్మీయ జీవితమైనా, నీలో ఉన్న జీవమైన, రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. నీలో ఉన్న ఆత్మీయత అయినా కూడా ఆరిపోయే అవకాశం ఉంది, లేకుంటే నీలో ఉన్న జీవమైన ఆరిపోవడానికి అవకాశం ఉంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు, సామెతలు 29 మొదటి వచనం ప్రకారం, హఠాత్తుగా ఆ మాట అనడానికి నాకు ఇష్టం లేదు. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఎంతోమంది సేవకుల ద్వారా, ఎన్నో పరిస్థితులు గుండా. అయినప్పటికీ కూడా మార్పు చెందకోకుండా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, మీరు మార్పు చెందిన బిడల వంటి వారైతేనే పరలోక రాజ్యానికి వెళ్తారు. అయ్యా, మీ నామంలో మీ సన్నిధికి రాలేదయ్యా, బైబిల్ స్టడీలో పాల్గొన్నాను కదా ప్రభువా, బైబిల్ పట్టుకొని వచ్చాను కదా వారం మీ సన్నిధికి, దయ్యాలు వెళ్ళగొట్టాను కదా ప్రభువా, మీ నామంలో ప్రవచించానయ్యా, అవి కూడా గుర్తుకు లేవా నీకు? అయ్యా, నీ నామంలో దయ్యాలు వెళ్ళిపోయాయి,
అవి కూడా గుర్తుకు లేవా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట అంటాడు, నీవెవరో నాకు తెలియదు అంటాడంట ఆయన. ఐ డోంట్ నో హూ యు ఆర్, ఎవరో నాకు తెలియదు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్ని వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబస్తులకి, నీ సంఘానికి నువ్వు విశ్వాసగా కనిపిస్తుండవచ్చు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఎదుట మనం అటువంటి విశ్వాసులుగా మనం జీవిస్తున్నామా? సేవకులుగా మనం ఉంటున్నామా? సేవకురాలుగా మనం ఉంటున్నామా? ప్రభువుని అంగీకరించిన బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఉండగలుగుతున్నామా? ఏవి ఆరిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడైన సమయంలో 40 దినాలు, ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత కూడా 40 దినాల్లో వారికి కనిపిస్తాడు కదా. కనిపిస్తూ చివరిగా ఆరోహణం అవుతున్న సమయంలో 3 విషయాలు చెప్తాడు ఆయన. మీరు ఎక్కడికి వెళ్ళకండి, ప్రార్థన చేయండి, శక్తి చేత నింపబడండి. నింపబడిన తర్వాత యూదయ, సమరయ, ఇంకా యెరూషలేములో 3 ప్రాంతాల్లో, ఇంకా ఎంటైర్ ద వరల్డ్, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యెరూషలేం అనగా దేవుని సన్నిధి. గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. యెరూషలేం అనగా దేవుని యొక్క సన్నిధి. సంఘంలో సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యెరూషలేము తర్వాత మనం చూస్తే వ్రాయబడిన మాట యూదయ. యూదయ అంటే స్వజనుల ఎదుట, మన కుటుంబాల్లో, మన రక్త సంబంధికుల ఎదుట మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. చాలామంది సంఘంలో సాక్ష్యాన్ని కాపాడుకుంటారు కానీ కుటుంబంలో సాక్ష్యాన్ని కాపాడుకోలేరు. సేవకుని తెలియకోకుండా లోకంలో ఉన్నటువంటి పద్ధతులు పాటించేవారు చాలామంది అండి. విశ్వాసులే, వాక్యాన్ని బాగుగా ఎరిగిన వారే. సమరయ అంటే అన్యజనుల ఎదుట మన సాక్షి జీవితం అనేటువంటిది ఎక్కడ కూడా దెబ్బతినకూడదు, ఎక్కడ కూడా సాక్ష్యం అనేటువంటిది కోల్పోకూడదు. నా జీవితంలో నేను తీసుకున్న తీర్మానం, అయ్యా నేను బ్రతుకు దినములన్నీ కూడా నా సాక్ష్యం ఎక్కడ కూడా దెబ్బతినకూడదు ప్రభు. అలా ఉండడానికి నాకు ప్రయత్నించడానికి సహాయం దయచేయండి. నా కుటుంబంలో, నా సంఘంలో, నేను అన్ని జనుల ఎదుట ఉన్నా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఏ యొక్క ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నా సాక్ష్యం దెబ్బతినకూడదు ప్రభా. నీకు మహిమకరంగా జీవించు కృపను దయచేయని ప్రార్థన చేసుకుంటాం. ఒకవేళ సాక్ష్యాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటున్నాయేమో మీలో, దేవుని సన్నిధిలో అడగండి, వాటిని రాసుకోనండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఈ బలహీనతల నుంచి నన్ను విడిపించు ప్రభా అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని వాటిని జయించడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరండి. తదుపరి ఆయనకున్నటువంటి ఆ పేపర్ని ఎవరిని కనిపించుకోకుండా వాటిని కాల్చివేయడం, లేకుంటే చించేసి ఎక్కడైనా పడేయండి, ఎవరు కూడా చూడకోకుండా. ఎందుకంటే మీ బలహీనతలు ఎదుటి వారికి చూపించినట్లయితే అవే వారికి బలంగా ఉండి మిమ్మల్ని బలహీనపరుస్తారు. అలా ఉండకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి విషయంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంత ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేటువంటి దేవునికి అర్పించుకోవాలి. మనం అందరం కూడా మన జీవితాన్ని ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మీ సన్నిధిలో ఇప్పటివరకు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారయ్యా. నిజంగా మా లైఫ్, మా జీవితం విశ్వాసులుగా ఉన్నట్లే భ్రమలో మేము ఉంటున్నామేమో, ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారయ్యా. నన్ను క్షమించండి. మనుషులకు కనబడవలనని భక్తి చేస్తున్నట్లయితే ఆ భక్తి వ్యర్థమన్నారయ్యా. మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖనాన్ని ఎందుకు దీపములు వెలగాలో, ఏ రీతిగా వెలిగించాలో, ఎటువంటి నూనెతో వెలిగించాలో, ఏ రీతిగా వెలగాలో, ఎందుకు ఆరిపోకూడదో వివిధ కోణాల్లో మీరు మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాల్లో మీరు కృప దయచేయని ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఈ సమయాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఎంచుకోకండి. కేవలం 1 నిమిషం ప్రార్థనలో ఏకీవించండి. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకోనండి. క్రీస్తు యేసునందున్న ప్రయాస వ్యర్థమవదని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం అయితే సెలవిస్తూ ఉంది.
ఒకవేళ నువ్వు ఆ వాక్యాన్ని వ్యర్థం చేస్తున్నావేమో, ఆ ప్రయాసను వ్యర్థం చేస్తున్నావేమో, ఆ సన్నిధిని వ్యర్థం చేస్తున్నావేమో, ఆ వాక్యాన్ని వ్యర్థం చేస్తున్నావేమో, ఆ సమయాన్ని వ్యర్థం చేస్తున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు. అనలైజ్ చేసుకోండి ప్రభు సన్నిధిలో, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రభు సన్నిధిలో. యోగ్యత కలిగిన వారంగా మనం ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్దాం. అయోగ్యముగా ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యమైన వివిధ కోణాల్లో దేవుడు కొంతమందితో కుటుంబ పరంగా కొంతమందితో మాట్లాడుతూ వచ్చాడు, కొంతమందితో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, కొంతమంది సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు కూడా దేవుడు కొంతమందితో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడు, ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. నేను విశ్వసిస్తూ ఉన్నాను, ఆత్మ పూర్ణత కలిగి ఆత్మ నడిపింపును బట్టి ఈ మాట ధైర్యంగా నేను చెప్పగలను. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడు వివిధ కోణాల్లో. ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి ఎందుకు విడిపించాడు, ఎందుకు విడిపింప చేశాడు అంటే సత్క్రియలు మనలో చూడాలని. తన కోసం మనల్ని కూడా పవిత్రపరుచుకున్నాడు, తన సొత్తుగా చేసి ఉంటున్నాడు. మనం ఆయన కొరకు అర్పించుకుందామా, సమర్పించుకుందామా? యథారీతిగా నేను చెప్తున్న రీతిగా విన్న మాటలు బట్టి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్త్రీలలో ఒకరు పురుషుల్లో ఒకరు ప్రార్థన చేయండి. తదుపరి నేను బెండిక్షన్తో క్లోజ్ చేస్తాను. దేవుడు మాట్లాడిన కోణాల్లో స్త్రీల నుంచి ఒకరు, పురుషుల నుంచి ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. స్తుతి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరులకు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా ఈ ఉదయ కాలమున ప్రభా మీ సన్నిధిలో మీ మాటలు వినుటకు నాయన, మీరు నాయన గ్రహించుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, ప్లాట్ఫామ్ను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మేము ఏ స్థితిలో ఉన్నామో తండ్రి, మీ సన్నిధానంలో విశ్వాస జీవితం ఎలాగ వెలిగించబడాలో ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన విధానం కొరకు మీకు వందనాలు. ఒలివ చెట్టు నా ప్రభ అనేకమైనటువంటి అంశాలను బట్టి ప్రభా ఈ దినాన ప్రభా మాట్లాడిన విధానం కొరకు మీ స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రార్థించే చెట్టుగా ఉన్నది నా ప్రభ, స్వస్థపరిచే చెట్టుగా ఉంది, అభిషేకాన్ని ఇచ్చే చెట్టుగా ఉంది నాయన. సత్క్రియల వలన మేము ఏ విధముగా ఉంటున్నామో తండ్రి, అయా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన విధానం కొరకు మీ స్తుతులు, స్తోత్రాలు. మీ మాటకు వినినప్పుడు నా తండ్రి మమ్మల్ని మీరు ఎంతో ప్రేమిస్తూ నాయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. అయా మీ మాట విననప్పుడు మీరు తీసివేసే దేవుడుగా ఉన్నారు. అయా మీ మాట వినుటకే మేము విధేయులు మగుటకు మీ కృపను, మీ కనికరాన్ని మా ఎడలు ఉంచమని ప్రార్థిస్తున్నాను ఆయన. అయా యెరూషలేము దేవుని సన్నిధిని బట్టి ప్రభా మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. సమరయులు కాక నా తండ్రి మీ సన్నిధానంలో నిత్యము నాయన మీ యొక్క చెంత చేరి నా ప్రభ అభిషేకిస్తానని మీరు మమ్మల్ని పిలిచిన దేవుడుగా ఒలివ నూనె అభిషేకానికి గుర్తుగా ఉన్నదని ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు. అనేకమైన చెట్ల వలె కాక నాయన ముళ్ళ చెట్టు వలె మా జీవితాన్ని ఉండక నా ప్రభ ద్రాక్ష చెట్టు వలె, ఒలివ చెట్టు వలె ఎలా అయితే ప్రభ మేము మా మా మంచితనాన్ని ఇయ్యక మానమని ప్రభ మరి చెప్పావో అలాగనే ఆశీర్వదించబడటకు మీరు మమ్మల్ని పిలిచారు. కానీ నాయన పనులకు మమ్మల్ని పిలవలేదని తండ్రి మేము గ్రహించుటకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. ఒలివ చెట్టు వలె ప్రభ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఏ విధమైన సాదృశ్యాలను ఒలివ చెట్టు కలిగి ఉన్నదో నా ప్రభ మా జీవితాల్లో కూడా అలాగా ఫలించి అభివృద్ధి పొందుటకు నాయన మీరు ఇష్టపడుచున్న దేవుడుగా ఒక చెట్టుని మీరు మాకు సాదృశ్యంగా చూపించిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు అభిషేకించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు నాయన, మాకు స్వస్థతనిచ్చే దేవుడు, బలపరిచే దేవుడుగా నాయన.
చెట్టును కూర్చిన అంశాలు ఫలించే విధంగా ఉండుటకే పిలిచారు. కానీ నాయన మా జీవితాల్లో మీ మాట విని లోబడినప్పుడు ఫలించేవారుగా ఉంటాం. కానీ మీ మాట విననప్పుడు అనేకమైన విషయాల్లో పాపంలో లోకంలో ఉంటాం. నాయన మమ్మల్ని ప్రత్యేకించబడిన వారిగా మీరు మమ్మల్ని పిలిచిన విధానం కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు. వెలుగులోనికి, ఆత్మీయమైనటువంటి వెలుగులోనికి నాయన అయా మీరు మమ్మల్ని పిలిచారు, వెలిగించబడుటకే పిలిచారు నాయన. వెలిగించినది ప్రభ మేము ఏ ఏ స్థలాల్లో పెట్టాలో ప్రభ మీరు మాకు నేర్పించిన విధానం కొరకు మీ స్తుతులు స్తోత్రాలు. మేము అలాంటి వారమనే తండ్రి మీరు మమ్మల్ని గుర్తెరిగిన విధానం కొరకు కొంచెం కింద మంచం కిందగా పెట్టక నాయన అయ్యా చీకటిని వెలుగుని వేరుపరిచిన విధముగా నాయన మా జీవితాల్లో కూడా నాయన మమ్మల్ని వెలుగులో ఉండుటకే మీరు పిలిచారు. చీకటిని దూరపరిచిన దేవుడు నాయన. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నాయన ఈ దిన వర్తమానం కొరకు మరి నాయన మా దైవజనులు మీరు బలపరిచిన విధానము కొరకు మీ స్తుతులు స్తోత్రాలు. అయా మరి నా తండ్రి ఆత్మీయమైనటువంటి సత్యాలను తెలియచేస్తూ ఎంతో నాయన సమయము లేనప్పటికీ నాయన ఉన్న సమయాన్ని ఉపయోగిస్తూ నా ప్రభ వ్యర్థమైన దానికి ఉపయోగించక నా ప్రభ ఆశీర్వదించుటకు మీరు నాయన మీ దైవజనులు ప్రభ మీరు ఎన్నుకున్న విధానము కొరకు మీ స్తుతులు. వైరాగ్యము కలిగి ప్రార్థిస్తూ నాయన అనేకులు ఎడల భారమును బాధ్యతలు మీరు ఉంచిన విధానం కొరకు మీ స్తుతులు. బ్రదర్ని సిస్టర్ని మీరు దీవించండి. మీ కృపలో ప్రతి నిత్యం కూడా మీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తుండగా నాయన మీరు ఆశీర్వదిస్తూ బలపరుస్తున్న విధానం కొరకు మీ స్తుతులు స్తోత్రాలు. ప్రతి నిత్యం కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా అనేకులం తండ్రి మీ మాట వినుటూ నాయన ఆశీర్వదించబడుచు ఉన్న ఆత్మీయమైనటువంటి మెళుకువలను తెలుసుకొని నాయన మరి ప్రతి నిత్యము కూడా మీ సన్నిధిలో మేము ఉండులాగున నాయన ఆయా మా దైవజనుల ద్వారా మీరు ప్రేరేపించిన విధానం కొరకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా సంఘ జీవితం, కుటుంబ జీవితం నాయన బయట జీవితాలను కూడా నా ప్రభ ఎలా ఉండాలి అని తండ్రి నాయన మా దాసుల ద్వారా మీరు నా తండ్రి నాయన మీ సన్నిధానములో ప్రభ మీ దాసుల ద్వారా బలపరుస్తూ నాయన ఎలాగైతే అబ్రహాము నాయన ఎలియాజర్కి నాయన ఎలా ఉన్నాడో నాయన నిత్యం మేము కూడా అలాగా మీ సన్నిధానంలో ఉండుటకు మీ మాట వినుటకు నాయన మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరుస్తూ ఉన్న విధానం కొరకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్న ప్రతి వారిని మీరు దీవించండి నాయన. విన్న ప్రతి మాటను వ్యర్థముగా పోనీక నాయన మా జీవితాల్లో అన్వయించుకున్నప్పుడు మీరు ఆశీర్వదించే దేవుడు అని, బలపరిచే దేవుడు అని నాయన సత్క్రియలు చేసి నా ప్రభ అనేకులను మీ యొక్క వాక్యపు వెలుగులోనికి నాయన అనేకులను ప్రోత్సహించుట్లో లాగుట్లో మీరు ఇచ్చిన గొప్ప తన్నితను బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒలివ చెట్టు ఫలించుటకు నాయన అభివృద్ధి పొందుటకు ఆశీర్వదించుటకు నాయన మీరు చేసిన విధానం కొరకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా కొరకై తిరిగి రానయ్యున్న యేసతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మీ సన్నిధానంలో మేమన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. విత్తబడిన మా జీవితాలు తండ్రి ఫలభరితంగా మీరు మార్చండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. దేవా స్తోత్రాలు. మా జీవితాలని అనేకులకి వెలుగుకరంగా మార్చండి దేవా. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాను దేవా. మేమందరం కూడా అనేకులకు తండ్రి ఆశీర్వాదకరంగా దేవా మీ బిడలుగా తండ్రి మేము జీవించినట్లుగా సహాయం దయచేయమని అడుగుచుంటున్నాను దేవా. కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు. మేము ప్రత్యేకింపబడిన వారము అని గ్రహించి ప్రత్యేకంగా జీవించుటకు సహాయం దయచేయమని అడుగుచుంటున్నాం దేవా. దీప వృక్షంలో ఉన్న ఈ వెలుగు ఏ రీతిగా అయితే ఆ పరిశుద్ధ స్థలం అంతా కూడా ప్రకాశిస్తుందో మా జీవితాలు ప్రభా సంఘంలో ప్రకాశించున్నట్లుగా, కుటుంబాల్లో ప్రకాశించున్నట్లుగా, సమాజంలో ప్రకాశించున్నట్లుగా, అన్యుల ఎదుట ప్రకాశించున్నట్లుగా మా జీవితాన్ని ముందుకు నడిపించుకునే కృపను, భాగ్యమును దయచేయమని అడుగుచుంటున్నాను దేవా. మీరు లేఖనం సెలవిచ్చిన రీతిగా మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయుడి అని మీరు లేఖన భాగం బట్టి స్తుతిస్తా ఉన్నా. నిజమే, మా జీవితాల్లో మా వరకు మేము వెలుగుతే చాలే అనుకునేటువంటి భక్తిలో ఉన్నట్లయితే ప్రభా
ఎంతమంది ఉంటున్నారో జ్ఞాపకం చేసుకోండి. అలా ఉండక కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో అన్యుల ఎదుట కూడా తండ్రి ఆ వెలుగు పడునట్లుగా, వారి జీవితాలు కూడా వెలుగునట్లుగా ఉండునట్లుగా సహాయం దయచేయండి. మా జీవితాలను బట్టి అనేక మంది సాక్ష్యం చెప్పున్నట్లుగా మా సాక్ష్య జీవితము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయం దయచేయండి. దేవా, మీకు వందనాలు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, నూరంతలుగా వారిని ఆశీర్వదించండి ప్రభువా. దేవా, స్తోత్రాలు. పరిపూర్ణంగా వాక్యానుసారంగా జీవించడానికి కృప దయచేయమని అడుగుచుంటున్నాను. దేవా, స్తోత్రాలు చెల్లిస్తాం. మీ చిత్తమైతే మరొక వారంలో మీరు అక్కడ ఆలస్యమైతే ఈ యొక్క టాపిక్ని కంటిన్యూ చేయడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొని పొంది ఉంచున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి, వాక్యం ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైవేట్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.